ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానీ, పూజలు కానీ, మంత్రాలు కానీ, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఈరోజు మన ఇంట్లో అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా డబ్బు నిలవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని పనులనేటివి చేయాలండి. ఆ పనులు ఏంటి? ఏ విధంగా మనం ఇంట్లో నడుచుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. డబ్బులనేటివి ఎవ్వరికైనా అవసరమే. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే కదా! అయితే కొందరు ఎంత కష్టపడి సంపాదించినా సరే, ఇంట్లో ఒక్క రూపాయి అనేది కూడా మిగలదు. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు మనం వారాహి అమ్మవారి మంత్రాలు కావచ్చు, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి మంత్రాలు కావచ్చు, ఎన్నో మంత్రాలండి. ఖచ్చితంగా పరిహారాలు, మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నిటినీ కూడా మనం పాటించగలిగితే లక్ష్మీ కటాక్షం అనేది మనకు లభిస్తుంది. మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలి అంటే మనం అమ్మవారి పరిహారాలు, మంత్రాలు, కొన్ని రహస్యమైనటువంటి మాటలు, పరిహారాలు కూడా మనం చేయాలి. కాబట్టి మన వీడియోలో, మన ఛానల్లో ప్రతి ఒక్క దానికి కూడా వీడియో అనేది ఉంది. ఖచ్చితంగా చూడండి. అలాగే డబ్బుని ఆకర్షించే అతి శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వివాహమైనటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతి శుక్రవారం రోజు ఇంటి గడపకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి శుక్రవారం ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితంలో డబ్బు కొరత అనేదే ఉండదన్నమాట. మనకు మన ఛానల్లో కానివ్వండి, జ్యోతిష్య శాస్త్రంలో, ఇంకా వేరే ఛానల్లో ఎక్కడైనా కూడా పుస్తకాల్లో ఏ విధమైన వాటిల్లో అయినా సరే శక్తివంతమైన బీజ మంత్రాలు ఉన్నాయి. వాటిని ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి ఒక మంత్రాన్ని, వారాహి అమ్మవారి మంత్రాలు కావచ్చు, లక్ష్మీ అమ్మవారి మంత్రాలు కావచ్చు, మన పరిహారాలలో చేసేటువంటి మంత్రాలు కావచ్చు, ఏవైనా సరే వాటన్నింటినీ చదివితే ఇక మీ జీవితమే మారిపోతుందండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవండి. ఇక మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి త్వరలోనే మీకు మంచి రోజులు ఆరంభమవుతాయి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి. మన అరచేతి భాగాన లక్ష్మీదేవి మధ్య భాగంలో, సరస్వతీదేవి చివరి భాగంలో, గౌరీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీరు ఈ 2 చేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ జీవితంలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు పురాణాలు కూడా చెప్తూ ఉన్నారు కదా. సాయంత్రం సమయంలో అంటే 6-7 గంటల మధ్యలో తథాస్తు దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారంట. కాబట్టి సాయంత్రం ఈ గంట సమయంలో ఎటువంటి చెడు మాటలు కూడా మాట్లాడకూడదు. మంచి ఆలోచనతో ఉండాలి. మీకున్న కోరికలన్నీ కూడా మీ మనసులో అనుకోండి. ఏదో ఒక రోజున ఆ తథాస్తు దేవతల అనుగ్రహంతో ఆ దేవతలు తథాస్తు అనగానే మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే గనక పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి. డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు అనేటివి బాగా పనిచేస్తాయండి. ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటికి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే పూజ గదిలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టాలి. అప్పుడే మీరు వెలిగించే దీపానికి ప్రతిఫలం కూడా ఉంటుంది. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం 48 నిమిషాల వరకు దీపం కొండెక్కకుండా వెలుగుతూనే ఉండాలి. అప్పుడు మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కితే గనక మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు. సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి సులభంగా లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. సకల సంపదలు మీ ఇంటికి సిద్ధిస్తాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మన శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలికలు పెట్టుకోవాలి. అది వాస్తు శాస్త్రం. ఇంట్లో దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవతలకు గాలి వీస్తే గనక ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ ఇంట్లో ఎటువంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మన హిందూ ధర్మంలో చాలామంది పూజలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు పెట్టుకోవాలండి. ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో ఉంచండి. ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మనం మార్చి మళ్ళీ దేవుడికి సమర్పిస్తూ నమస్కారం చేసుకుంటే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మీకున్నటువంటి ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉంటే గనక అదృష్టం మొక్కగా భావిస్తారు కదా. ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అయితే పొరపాటును కూడా ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటకూడదు. ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే గనక అందరి కళ్ళు కూడా దాని మీదే ఉంటాయి. అలాంటప్పుడు మీ ఇంటిపై నరదిష్టి పడుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు మీ ఇంటికి వెనక వైపు కానీ ఒక పక్కన కానీ కనిపించని చోట్లో పెంచండి. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. డబ్బు అనేది బాగా మీకు కలిసి వచ్చి నిండిపోతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంటగదిలో పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని షింక్లో పారబోయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే గనక ఇంటికున్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అనుకోకుండా ధనలాభం అనేది సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి ఎక్కువ డబ్బు రావాలంటే ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలకులను వేసి వాటిని మూటలాగా కట్టి ఆ యాలకుల మూటని మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంట్లోకి డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ప్రతి శనివారం రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఇక మీరు ఏది చేసినా కూడా మీకు అది విజయవంతంగా అవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇల్లంతా వేయండి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి మనకున్నటువంటి ఇలాంటి దరిద్ర దేవత అంతా కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి అదృష్ట దేవత మన ఇంట్లో అడుగుపెడుతుంది. ఇంట్లో సమస్యలు అనేటివి అన్నీ కూడా తొలగిపోయి అంతా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెప్పినవన్నీ కూడా పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో. జై వారాహి మాత.